నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. నేను ఇవాళ అతను యూట్యూబర్. తను పోర్చుగల్‌లో ఉంటారు. అతనితోని కొలాబరేషన్ వీడియో చేస్తున్నాను. అతని ఛానల్ పేరు యువర్ తెలుగు వాయిస్. పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఆయన పేరు ప్రసాద్ పుట్ట. సార్, మీ గురించి మీరు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వరా ప్లీజ్? Sure. Thank you, Ravi. Thanks for giving me the opportunity. ముందుగా నా పేరు ప్రసాద్ పుట్ట. నాకు కూడా ఒక ఛానల్ ఉంది. లాస్ట్ 1 year లో స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్లీ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ఇండియాలో మోసపోతున్నారు కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి. సో ఈ మోసాలను ఆపడానికి మనం ఛానల్ స్టార్ట్ చేసాం. అలాగే గ్రౌండ్ రియాలిటీ అన్నమాట. బయటికి వచ్చినప్పుడు ఏదో చాలా బాగుంటుంది, కష్టాలు ఏమి ఉండవు అని అనుకుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి స్టార్ట్ చేశాను. నేను పోర్చుగల్ కి వచ్చి ఒక 3 years అయింది. ఇంతకు ముందు ఒక 24 years అబ్రాడ్ లో ఉన్నాను. యూకే లో ఒక 12 years, సౌత్ ఆఫ్రికాలో ఒక 12 years ఉన్నాను అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడగట్టుకుని జనాలకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అని ఆ థాట్ తో ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, గ్రేట్ గ్రేట్ ఇనిషియేటివ్. మీరు కూడా ఐటీ జాబే కదండి? నేను ఐటీలోనే ఉన్నాను. సౌత్ ఆఫ్రికా నుంచి పోర్చుగల్ వచ్చారు కదా, వీసా మీరే చేసుకున్నారా? ఎలా వచ్చారు? పోర్చుగలే వెళ్ళడానికి రీజన్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా నేను లాస్ట్ 24-25 years లో ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళలేదు. ఏ కంట్రీకి వెళ్ళినా గానీ, ఏదో విజిట్ అయినా గానీ, వర్క్ పర్మిట్ అయినా గానీ, ఫర్ ఎనీ రీజన్ పర్మనెంట్ రెసిడెన్సీ అయినా గానీ, నా ప్రాసెస్ అంతా నేను ఓన్ గానే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక 25 years బ్యాక్ ఒక కన్సల్టెంట్ చేతిలో నేను మోసపోయాను ఇండియాలో. 25 years బ్యాక్ చాలా డబ్బులు లాస్ అయ్యాయి ఆ టైంలో నాకు. సో దాన్ని నేను చాలా కొంచెం కసిగా తీసుకుని మనమే ఎందుకు చేసుకోకూడదు, ఏముంటుంది అప్పట్లో గూగుల్స్, యూట్యూబ్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. మనకి రిసోర్సెస్ చూసి చదువుకోవడానికి కానీ, అప్పుడు ఓన్లీ మనకి ఎంబసీ వెబ్సైట్స్ ఉండేవి. అవి కూడా చాలా మినిమల్ గా ఉండేవి అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ తోనే నేను నా ఓన్ గా ఇనిషియేటివ్ గా ప్రతి ఒక్క వీసా కూడా ఓన్ గా నేను స్టార్ట్ చేసుకుని నేనే ప్రాసెస్ చేసుకునేవాను అనమాట. సో పోర్చుగల్ కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, నేను 12 years సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అంతా బాగుంటది సౌత్ ఆఫ్రికాలో, కానీ కొంచెం సేఫ్టీ ఇష్యూస్ ఉండేవన్నమాట. అక్కడ బ్లాక్స్, వైట్స్, ఇండియన్స్ ఇలా డిఫరెంట్ కలర్ వాళ్ళు ఉంటారు కనుక కొంచెం పొలిటికల్ గా ఇన్స్టేబుల్ కంట్రీ అనమాట. మిగతాదంతా చూసుకుంటే ఎకనామికలీ కానీ, న్యాచురల్ వైజ్ కానీ, రిసోర్సెస్ వైజ్ కానీ చాలా బ్యూటిఫుల్ కంట్రీ. కానీ సేఫ్టీ వైజ్ అంత సేఫ్టీ కాదని చెప్పేసి నేను పోర్చుగల్ రావడానికి కారణం అన్నమాట. సో పోర్చుగల్ రావడానికి కారణం, కానీ మీకు అక్కడ జాబ్ వచ్చిందా? ఎలా జాబ్ కి ట్రై చేశారు సౌత్ ఆఫ్రికా నుంచి? సో నేను సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నానో, నేను సౌత్ ఆఫ్రికా వదిలి బయట కంట్రీస్ కి వెళ్ళాలని చాలా రీసెర్చ్ చేశాను. ఒక 3-4 years రీసెర్చ్. ఇది జస్ట్ 1 day ఓవర్ నైట్ లో చేసుకున్న డెసిషన్ కాదు ఇది. 3-4 years రీసెర్చ్ అనమాట. రిసర్చ్ లో నాకు 4 dogs ఉన్నాయండి. మెయిన్ గా నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా డాగ్స్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు డాగ్స్ సేఫ్టీ ఏమవుతుందంటే, వాటికి మంచి ప్లేస్ ఉండాలి, ప్లస్ సన్ ఉండాలి, బయటికి వెళ్ళడానికి, ఆడుకోవడానికి అట్లా సన్ ఉండాలి, వాక్ కి తీసుకెళ్ళడానికి అలాంటి పరిస్థితులు ఉండాలన్నమాట. సో చాలా రీసెర్చ్ చేశాను. జర్మనీలో ఏమవుతుందంటే, నా దగ్గర రాట్వైలర్ డాగ్స్ ఉన్నాయన్నమాట. ఆ రాట్వైలర్ డాగ్స్ ఏంటంటే అన్ని కంట్రీస్ లో పర్మిటెడ్ లేదనమాట. జర్మనీలో కూడా స్టట్గర్ట్ అనే ఏరియా తప్ప మిగతా ఏ కంట్రీస్ కూడా ఇంపోర్ట్ చేయలేము మనం ఆ డాగ్స్ ని. సో అప్పుడు నాకు పోర్చుగల్ గురించి చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఎలా చేస్తారు డాగ్స్ ని, డేంజరస్ బ్రీడ్ ని కూడా ఎలా చేస్తారు, కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, కొంచెం వాటికి పోలీస్ క్లియరెన్స్, క్రిమినల్ చెక్స్ అవన్నీ ఉంటాయి. సో నేను ఆ రిస్క్ తీసుకోవడానికి నేను రెడీ. అది తీసుకున్న తర్వాత నేను పోర్చుగల్ ఆ క్లియరెన్స్ అంతా వచ్చిన తర్వాత నేను పోర్చుగల్ కి రావడం జరిగింది అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, పోర్చుగల్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ అండి. యూరోప్ లో తీసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్. ప్లస్ ఇక్కడ సన్ ఎప్పుడు మోస్ట్లీ 8 to 9 months సన్ ఎప్పుడు ఉంటుంది. ఎనీ టైం తీసుకుంటే మీకు టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే 12-15 degrees ఆ రేంజ్ లో ఉంటాయి ఎనీ టైం తీసుకుంటే. జస్ట్ వింటర్ లో తప్ప. వింటర్ లో మీకు ఎక్స్ట్రీమ్ గా మిగతా కంట్రీస్ లో ఉన్నలా ఉండదు. ఒక 4 degrees 3 degrees ఎక్స్ట్రీమ్ అంటే ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. సో పోర్చుగల్ లో ఏమైనా క్రైమ్ రేట్ ఎక్కువ ఉందా అండి? లేదు. మీరు స్టాట్స్ వైజ్ తీసుకున్నా గానీ, యూరోప్ కాదు వరల్డ్ వైడ్ స్టాట్స్ లో తీసుకున్నా గానీ, మన పోర్చుగల్ ఎప్పుడు టాప్ 3, టాప్ 4 లో ఉంటుందండి సేఫ్ కంట్రీస్ లో. సో మాకు ఏమర్థమైందంటే, మీరు పోర్చుగల్ నుంచి రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే మీరు జాబ్ లింక్డ్ ఇన్ ద్వారా సెర్చ్ చేశారా, లేకపోతే మీకు ఏమైనా రెఫరెన్స్ ఉందా? ఎలా వెళ్ళారు? థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. నేను మర్చిపోయిన పాయింట్ యాక్చువల్ గా.
సో నేను ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నానో నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట, హంటింగ్ స్టార్ట్ చేశాను జాబ్ కోసం అని. హంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను లింక్డ్ఇన్ లో క్రియేట్ చేసి పోర్చుగల్ రీజన్ కి ఓపెన్ చేశాను అనమాట. మనం ప్రొఫైల్ ఓపెన్ చేసి అలర్ట్స్ వస్తూ ఉంటాయి రోజుకి ఒక 10-15 అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ డే అండి, ఎవ్రీ డే 1 or 2 years, అప్ టు 2 years అనుకుంటా, ఎవ్రీ డే వచ్చిన 10-15 జాబ్స్ కి అప్లై చేసేవాడు. అందులో మనకి 1%, 2% రెస్పాన్స్ వస్తుంది, 98% రెస్పాన్స్ రాదు. ఎందుకు రాదు ఎస్ అంటే మనం ఫిజికల్ గా ఇక్కడ ప్రెసెంట్ లేము కనుక రెస్పాన్స్ రాదు. ఆ 1-2% వచ్చింది ఏమవుతుందంటే ఒక లెవెల్ 2 లెవెల్ వరకు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఆగిపోదు. సో లక్కీగా నాకు వచ్చిన జాబ్ అక్కడ నుండే వచ్చింది. నేను ప్రస్తుతం చేస్తున్న కంపెనీ వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను అక్కడే చెప్పాను కూడా, నేను ఇమీడియట్ గా రాలేను అంటే పర్లేదని చెప్పేసి ఒక 1 year అక్కడే కంటిన్యూ చేయమన్నారు. మై 1 year అక్కడే కంటిన్యూ చేసి మీకు కంఫర్టబుల్, ఎందుకంటే నాకు అక్కడ ఒక కంట్రీ నుండి కంప్లీట్ గా ఫ్యామిలీతో 4 dogs ని వేసుకుని ఇంకో కంట్రీకి షిఫ్ట్ అవ్వాలంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఎస్ సో ఎస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నా సిచ్యువేషన్ వాళ్ళకి. సో లక్కీలీ వాళ్ళు నాకు పర్మిట్ చేశారు. పర్మిట్ చేసి యూ కెన్ కమ్ ఆఫ్టర్ 1 year అన్నారు. సో ఆ విధంగా నేను 1 year తర్వాత స్లోగా ఇటువైపు మూవ్ అయ్యాను. గ్రేట్. ఇప్పుడు పోర్చుగీస్ లాంగ్వేజ్ మీరు ఏమైనా నేర్చుకున్నారా డే టు డే యూస్ కి? ఏదో మినిమల్ గా అయితే ప్రస్తుతం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, మనకి లాంగ్వేజ్ లో ఐటీ ఇస్ ద ఓన్లీ సెక్టర్ మోస్ట్లీ వేర్ ఎస్ మనకి లాంగ్వేజ్ అవసరం ఉండదు అనమాట. యా మిగతా సెక్టర్ ఏ సెక్టర్స్ లో చూసుకున్నా కానీ క్లయింట్ ఫేసింగ్ ఉంటుంది, మోస్ట్లీ కస్టమర్ ఫేసింగ్ ఉంటుంది. ఎక్కడైతే క్లయింట్ ఫేసింగ్, కస్టమర్ ఫేసింగ్ ఉంటుందో అక్కడ లాంగ్వేజ్ డెఫినెట్ గా కావాల్సి వస్తుంది. అలాగని ఐటీ వాళ్ళకి లేదు అని లేదు, ఐటీ వాళ్ళకు కూడా డెఫినెట్ గా కావాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనుషులతో, ఇక్కడ లోకల్ జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి బేసిక్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మినిమం లాంగ్వేజ్. ఆ మినిమం లాంగ్వేజ్ మేమైతే నేర్చుకున్నాము. ప్రస్తుతం అడ్వాన్స్ లెవెల్ కి వెళ్ళడానికి ఇంకొక 6 months అలా పడుతుంది. సో మేము టైం ఎలకేట్ చేసాం అనమాట. కరెక్ట్ గా ఈ టైం నుండి ఈ టైం వరకు మనకి ఇప్పుడు ప్రస్తుతం 3 months లో ఒక ప్రాపర్టీ చూస్తున్నాం అనమాట. అది సెట్ అవుట్ అయిపోతే ఆ ఫోకస్ నుండి పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ లాంగ్వేజ్ మీద వద్దామని చెప్పేసి అలా టైం ఎలకేట్ చేసాం అనమాట. ఓకే, గ్రేట్. ఐ థింక్ యాజ్ ఎ ఫారినర్ ఎనీవేర్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎవ్రీ 3 months or 6 months ప్లాన్ చేసుకుంటే అది బెటర్ రాదర్ దాన్ ప్లానింగ్ ఫర్ 2 years. ఎస్ ఈవెన్ నేను కూడా అంతే. ఐ థింక్ ఐ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 3 months వాట్ షుడ్ ఐ డూ, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి. అండ్ ఎవ్రీ 3 months ఐ చేంజ్ మై ప్లాన్ అకార్డింగ్ టు వెదర్ అండ్ మై ప్రొఫెషనల్ వర్క్. సో ఆ విధంగా డెఫినెట్. ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చెప్తున్నాను, ఎవరన్నా యూరోప్ లో చదవాలనుకున్నా, జాబ్ చేయాలనుకున్నా మీరు మీకు ఒక ప్లానింగ్ పెట్టుకోండి. 3 months 6 months జర్మన్ నేర్చుకోవాలా, నేర్చుకోవద్దా. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు అక్కడ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లో ఐటీలో అవసరం లేదు అని. జర్మనీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ, ప్రోడక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ బిజినెస్ అనలిస్ట్, నేను ఐటీ గురించి మాట్లాడుతున్నాను. సో దీంట్లో మీకు లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఒక సెలక్షన్ క్రైటీరియా అయిపోయింది. ఏ విధంగా అంటే ఇండియాలో చాలా కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లో 70% అడుగుతారు బీటెక్ వితౌట్ బ్యాక్లాగ్స్. అది పెట్టడానికి రీజన్ ఏంటంటే దే వాంట్ టు ఫిల్టర్ అవుట్ పీపుల్, ఎంత తక్కువ మంది అప్లై చేస్తే అంత బెటర్ అని. సో జర్మనీలో కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటంటే యాజ్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆపడానికి ఈ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ B2 కానీ C1 కానీ పెడుతున్నారు. సో ఆ విధంగా ఏమైపోతుంది అంటే చాలా మంది ప్రొఫైల్స్ ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా జాబ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళు జర్మన్ B2 అని పెట్టారు, బట్ స్టిల్ మీరు అప్లై చేశారు మీకు లేకున్నా గానీ, అప్పుడు ఏమైతుంది అంటే హెచ్ఆర్ దగ్గర అన్ని మోడర్న్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. So they will filter based on that criteria and they will only see a limited profiles. సో అప్పుడు ఏమైపోతుంది అంటే మీరు అందుకే చాలా మంది అనుకుంటారు ఏంటి ఇన్ని జాబ్స్ అప్లై చేసినా రిప్లై రావట్లేదు. అండ్ కన్వర్షన్ రేట్, మనకు ఫస్ట్ కాల్ హెచ్ఆర్ చేస్తారు కదా జర్మనీలో, ఆ ఫస్ట్ కాల్ మనకు సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, మోస్ట్ లైక్లీ 50% మనకు జాబ్ వచ్చేసినట్టు. హెచ్ఆర్ మనతో మాట్లాడినప్పుడు దే విల్ సీ, కొన్నిసార్లు మనం లాంగ్వేజ్ రెజ్యూమేలో జర్మన్ పెడతాం కదా, వాళ్ళు మనతో జర్మన్ లోనే మాట్లాడతారు. సో హెచ్ఆర్ కి తెలిసిపోతుంది మనకి ఎంత వస్తుంది, మనం ఆ జాబ్ చేయగలుగుతామా అని. సో అక్కడనే 50% ఛాన్స్ ఉంటది మనకి. ఒకవేళ హెచ్ఆర్ రౌండ్ ఇనిషియల్ గా వాళ్ళు కన్విన్స్ కాలేదు అనుకోండి, మీకు ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా ముందుకు వెళ్ళదు రెజ్యూమే. సో ఇది డిఫరెన్స్ జర్మనీకి వేరే కంట్రీస్ కి.
అమెరికాలో కన్సల్టెన్సీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ కన్సల్టెన్సీస్ మీ రెజ్యూమేని పుష్ చేస్తాయి. అలాంటి కాన్సెప్ట్ జర్మనీలో చాలా తక్కువ ఉంది. సో మోస్ట్లీ మీరు మీ మీదనే ఉంటది డిపెండెంట్, ఎలా జాబ్ సర్చ్ చేస్తున్నారు, ఎలా అటెండ్ అవుతున్నారు, అదంతా మీ పైనే ఉంటది. అందుకే జర్మనీలో జాబ్ రావడం కష్టం, కానీ వస్తే మాత్రం లైఫ్ ఆసమ్ ఉంటది. ఇప్పుడు ఎకానమీ బాగాలేదు, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి, సో కొంచెం మార్కెట్ అలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. బట్ ఐ థింక్ ఫ్యూచర్ లుక్స్ గుడ్. కొంచెం మీడియా పానిక్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, చదవాలా రావాలా వద్దా అని. సో ఈ ఆలోచనలోనే టైం వేస్ట్ అయిపోతుంది. మీకు చదవాలని ఉంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి, వచ్చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా అది 4 years ఉంటది, ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు డిఫరెంట్ పాలసీస్ తో వస్తారు. అలా అని మన లైఫ్ ని ఆపేసుకోలేం కదా. సో ఇది జర్మనీ గురించి చెప్పాను. నెక్స్ట్ థింగ్ కన్సల్టెన్సీస్. ఇప్పుడు ఇండియాలో కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదండి, చాలా మంది అక్కడ డబ్బులు 5 lakhs అలా కట్టి యూరోప్ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు నమ్మరు, నాకు ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఐ థింక్ 1 year బ్యాక్ మేబీ ఫోన్ చేసి అడిగాడు, అరే పోర్చుగల్ వెళ్ళొచ్చు కదా, చాలా ఈజీ డబ్బులు కడితే అని అన్నాడు. అప్పుడు నాకు ఈ ఛానల్లో నేను అంతగా మాట్లాడేవాడిని కాదు, కానీ నేను అతనికి వద్దని చెప్పాను. సో మీ అభిప్రాయంలో అసలు ఏమవుతుంది, ఈ కన్సల్టెన్సీస్ ఏంటి, మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే కొంచెం షేర్ చేయండి మన యూజర్స్. యా, డెఫినెట్ గా అండి. సో బేసిక్లీ కన్సల్టెన్సీ అనే కాన్సెప్ట్ స్టూడెంట్స్ కి వర్కౌట్ అవుతుందండి, రైట్? ఎనీ కంట్రీ కానీ స్టూడెంట్స్ కి 90% వర్కౌట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ పర్మిట్స్ కి వచ్చినప్పుడు స్కిల్డ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కొన్ని లెజిటిమేట్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, స్కిల్డ్ వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. కానీ అన్స్కిల్డ్ వాళ్ళకి వర్కౌట్ అవడం అనేది, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చిన 3 years లో గానీ, మొన్న రీసెంట్ గా లగ్జంబర్గ్ కూడా వెళ్ళాను ఒక 10 days బ్యాక్, జస్ట్ దీనికోసమే తెలుసుకోవడానికి. అక్కడ నేను కొంతమందితో మాట్లాడాను అనమాట. అసలు కాన్సెప్ట్ ఏంటి, చాలా మంది కన్సల్టెంట్స్ ఇలా పంపిస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, మేము అన్స్కిల్డ్ వాళ్ళని పంపిస్తాము, డ్రైవర్ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్, క్లీనర్ జాబ్స్, రెస్టారెంట్ లో జాబ్స్, ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు. 5-6 lakhs 10 lakhs వరకు, అప్ టు 10 lakhs వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఏంటి అసలు రియాలిటీ ఏంటి, అసలు జాబ్స్ ఉన్నాయా, వాళ్ళని తీసుకురావచ్చా అంటే, నాకు మోస్ట్లీ వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి డెఫినెట్ గా, కాకపోతే వాళ్ళు రావడానికి వీసాలు ఇవ్వరు. ఆ జాబ్స్ మీద వాళ్ళు రావడానికి వీసాలు ఇవ్వరు. ఇస్తారు, ఎప్పుడు ఇస్తారంటే, మోస్ట్లీ ఈ జాబ్స్ రావడానికి మనకి సీజనల్ వీసాస్ అని కొన్ని ఉంటాయండి. ఆ సీజనల్ వీసాస్ కూడా ఆఫ్రికన్స్ కి, యూరోపియన్ కంట్రీస్ లో, కొన్ని నాన్ యూరోపియన్ జోన్ లో ఉన్న కంట్రీస్ కి, లైక్ మొన్నటి వరకు బల్గేరియా, రొమేనియా లేదు, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు బల్గేరియా అండ్ రొమేనియా కూడా మనకి యూరో జోన్ లో జాయిన్ అయిపోయింది. సో కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఆ వాళ్ళకి, రష్యన్స్ కి, యుక్రెయినియన్స్ కి, వీళ్ళకి ఇలాంటి జాబ్స్ ఇస్తారు. వాళ్ళకి పర్మిట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. అలాగే సౌత్ అమెరికన్స్ లైక్ బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్ నుండి వీసాలు చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఇండియా నుండి ఈ అన్స్కిల్డ్ వీసాస్ రావడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మన ట్రాక్ రికార్డు అంత బాగాలేదు. ఎందుకు అంటున్నానంటే, ట్రాక్ రికార్డు బాగాలేదని చెప్పేసి అన్స్కిల్డ్ అంటారు ఫస్ట్, మళ్ళీ దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని క్రియేట్ చేస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తారు. సో ఇదంతా స్క్రూటినైజ్ చేస్తారు మన ఎంబసీస్ లో, లోకల్ ఎంబసీస్ లో స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 100 అప్లికేషన్స్ లో 99 అప్లికేషన్స్ అన్ని మెనిపులేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, అన్స్కిల్డ్ వాళ్ళని అసలు బయటికి పంపించడానికి అసలు అప్రూవల్ అనేది చాలా రేర్. 1-2 కేసులు ఉండొచ్చు, ఐ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ నెవర్ పర్సనల్లీ కేమ్ అక్రాస్ ఎనీవన్. నిజంగా చెప్పాలంటే నేను ఎవరిని చూడలేదు అన్స్కిల్డ్ మీద డైరెక్ట్ గా యూరోప్ కి వచ్చి జాబ్ చేయడం. ఎస్, ఒక ఆప్షన్ ఉంది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, స్టూడెంట్ గా చిన్న కంట్రీస్ కి వెళ్తున్నారు, చెక్ రిపబ్లిక్ కానీ, రొమేనియా, హంగేరీ, ఇలాంటి కంట్రీస్ కి వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి లెజిటిమేట్ పర్మిట్ ఉంటుంది యూరోప్ లో ఉండడానికి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి కొన్ని కంట్రీస్ కి వెళ్తారు, జర్మనీ కానీ, లగ్జంబర్గ్ కానీ, ఫ్రాన్స్ కానీ, పోర్చుగల్ కానీ, ఇలాంటి కంట్రీస్ కి వస్తారు. వచ్చి వాళ్ళు సొంతంగా వెతుక్కుంటారు అనమాట జాబ్స్. వెతుక్కుని అక్కడ 1-2 ఛాన్సెస్ ఉంటాయి. ఎంప్లాయర్ ఏమంటారంటే, సరే నేను ప్రొవైడ్ చేస్తాను పేపర్,
అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యూరో జోన్ లో ఉన్నారు కనుక వాళ్ళకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్. కానీ ఇండియా నుండి కానీ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ కంట్రీస్ నుండి మనకి పర్మిట్స్ రావడం అనేది చాలా కష్టం. కానీ కన్సల్టెంట్స్, మన ఇండియాలో కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోకల్ గా యుక్రేనియన్స్, రష్యన్స్ కొన్ని పాన్ డబ్బాలు లాంటి షాపులు పెట్టుకుంటారండి. పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము 100% ఫేక్ అది, 100% స్కామ్ అది. నాకు తెలుసు, నేను చాలా మందితో లైవ్ కాల్స్ మాట్లాడా వాళ్ళతో. నేను ఎప్పుడైతే అడుగుతానో వాళ్ళని, ఓకే మీ ఆఫీస్ ఇక్కడ ఉంది కదా, నేను వస్తాను పర్సనల్ గా, నాకు కొంచెం డీటెయిల్స్ గా చెప్పండి అంటే అంతే, కాల్ కట్ చేసేస్తారు. దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు లెజిటిమేట్ కాదు. వాళ్ళు లెజిటిమేట్ అయ్యి ఉంటే నేను చెప్పేవాడిని, నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు లెజిటిమేట్ గా రావడానికి ఇండియా నుండి. అంటే వాళ్ళు చాలా ఫస్ట్ లో ఇనిషియల్ గా కొంచెం ఇదైపోతారు అనమాట, అబ్బా మంచి క్యాండిడేట్ దొరికాడు, నాకు 100 క్యాండిడేట్స్ ని తీసుకొస్తారని చెప్పేసి. అప్పుడు నేనేం చేస్తానంటే, నేను పర్సనల్ గా వస్తాను మీ ఆఫీస్ కి. నేను లిటరల్ గా వెళ్ళాను, ఇక్కడ నుండి లిస్బన్ కి ఒక ఆఫీస్ కి వెళ్ళాను, అక్కడ ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో ఏం లేదు, లిటరల్ గా ఏం లేదు. సో ఇలాంటి ఫేక్ షాపులు పెట్టుకుని కూర్చుంటారు. అయితే ఇండియాలో ఉన్న కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, ఇలాంటి వాళ్ళని టైఅప్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఇండియాలో వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళ ప్రెసెన్స్ ఇక్కడ లేదు కనుక వాళ్ళకి తెలియదు. ఇండియాలో కన్సల్టెంట్స్ కూడా నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే ఇది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళని, ఇక్కడ ఉన్న ఈ రొమేనియన్స్, యుక్రెయినియన్స్, రష్యన్స్, వీళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన సబ్ కాంటినెంట్ లో చాలా మంది అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు యూరోప్ రావడానికి ఏ టైం ఎంతైనా స్పెండ్ చేయగలరు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఏజెంట్స్ ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇండియాలో ఉన్న ఏజెంట్స్ చాలా ఎక్సైట్ అయిపోతారు. అబ్బా నాకు ఒక కాంటాక్ట్ దొరికింది, ఒక మంచి ఏజెంట్ దొరికాడు నాకు యూరోప్ లో, నేను పంపించేయచ్చాను వితౌట్ ఈవెన్ నోయింగ్ దేర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా చేసేస్తారు. చేసేసి యాడ్వర్డ్స్ స్టార్ట్ చేస్తారు ఇండియాలో. యాడ్వర్డ్స్ స్టార్ట్ చేసేసి ఇంకా జనాల దగ్గర 5 lakhs 6 lakhs అంటారు. వీళ్ళు ఒక పేపర్ పంపిస్తారు ఇక్కడ నుండి. ఏం పేపర్ అంటే ఆఫర్ లెటర్ అని పేపర్, ప్రింట్ మనం ఎవరైనా చేసుకోవచ్చు. పంపిస్తారు. పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బోర్డ్స్ ఉంటాయి వాళ్ళ కన్సల్టెన్సీస్ లో, 4-5 పేపర్లు పెట్టేస్తారు. ఈ ఆఫర్ లెటర్ వీళ్ళకి పంపించాం, ఈ ఆఫర్ లెటర్ వీళ్ళకి పంపించాం అని చెప్పేసి బోర్డ్స్ మీద పెడతారు. మన వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా వచ్చింది కదా అని చెప్పేసి, నాకు రోజుకి ఒక 10 ఆఫర్ లెటర్స్ వస్తాయి ఇలాగా, సార్ చెక్ చేయండి ఇది జెన్యూనా కాదా. ఇప్పటి వరకు లెజిటిమేట్ గా నేను ఏది కూడా చెక్ కన్ఫర్మ్ గా చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయారంటే వాళ్ళ మొత్తం మనం రీసెర్చ్ చేసి అసలు కంపెనీ ఎప్పటి నుండి ఎగ్జిస్టెన్స్ ఉంది, దాని ఓనర్స్ ఎవరు, దాని స్కోర్ ఎంత, ఇవన్నీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆన్లైన్ లో. సో ఈ విధంగా మన వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. మన జనాలే కాకుండా కన్సల్టెంట్స్ కూడా మోసపోతున్నారు. వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్, ఎందుకంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇదంతా చేయలేకపోతున్నారు. సో కన్సల్టెంట్స్ కి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరితోనైనా టైఅప్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ 100% గా చెక్ చేయండి. 100% గా చెక్ చేసి తర్వాతే మీరు జనాల్ని తీసుకోండి. యూనో మనం ఒక కన్సల్టెంట్ ఒక దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దట్ కన్సల్టెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ కదా. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి 2.5-3 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 3 months to 6 months వెయిట్ చేస్తారు. వాళ్ళకు పేపర్ ఇస్తారు, అది ఫేక్ పేపర్ అని తెలిసిన తర్వాత ఎంత బాధ ఉంటుంది. బోత్ పార్టీస్ కి బాధ ఉంటుంది. కానీ ద హ్యాపీ పర్సన్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ యూరోప్. అతనికి డబ్బులు వచ్చేస్తాయి. సో ఇలా జరుగుతుంది అనమాట కన్సల్టెన్సీ అన్స్కిల్డ్ సెక్టర్ లో. యాక్చువల్లీ దీని మీద నాకు అంతగా నాలెడ్జ్ లేదు, బట్ రీసెంట్లీ ఒక వీడియో చూశాను యూట్యూబ్ లో. వైజాగ్ నుంచి ఐ థింక్ 3 people అనుకుంటా 5 లక్షలు కట్టి త్రూ కన్సల్టెన్సీ వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు. లిటరల్లీ వాళ్ళు రోడ్ పైన ఉండే, తినడానికి కూడా ఏం లేకుండేనంట వాళ్ళ దగ్గర. సో వాళ్ళు వీడియో చేస్తే అది ఆంధ్ర సీఎం వరకు వెళ్ళింది. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు యంగ్స్టర్స్ ఎవరన్నా 5 లక్షలు చిన్న అమౌంట్ కాదు. సో మీరు అనవసరంగా ఇట్లాంటి వాటి దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి, అనవసరంగా మోసపోతారు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. మీకు నిజంగానే ఫారిన్ వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ మార్గాన వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ ద్వారా రావడానికి ట్రై చేయండి. మీరు చెప్పిన కేస్ కి నేను చూడలేదు, కానీ అది ఎలా జరుగుతుందో నేను చెప్పగలను.
ఉమ్, యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు పోలాండ్ లో కానీ, రొమేనియాలో కానీ, ఈ చెక్ రిపబ్లిక్ లో కానీ, హంగేరియాలో కానీ ఒక ఒక కొన్ని కంట్రీస్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది, వర్క్ పర్మిట్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ అనుకోండి, నేను పోలాండ్ లో ఒక ఏజెంట్ అనుకోండి. నేనేం చేస్తానంటే, ఇప్పుడు రవి అనే అబ్బాయి ఇండియా నుండి రావాలనుకుంటున్నాడు. రవి ప్రొఫైల్ సివి తీసుకుని నేను అక్కడ లోకల్ అథారిటీ ఉంటుంది అనమాట, వర్క్ పర్మిట్స్ ఇష్యూ చేసే అథారిటీ ఉంటుంది. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అప్లికేషన్ పెడతాను. పెట్టగానే 100 యూరోస్ లో వాళ్ళు అప్రూవల్ ఇస్తారు నాకు. ఉమ్, ఇచ్చేస్తారు 100 అంటే ఆ 100 కి ఇంకొక 100 ఇచ్చేస్తే ఈజీగా ఇచ్చేస్తారు. ఓకే. లెజిటిమేట్ గా ఫీజు 100, కాకపోతే ఇంకొక 100 ఇచ్చాం అనుకోండి, వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఉమ్, కానీ ఆ పేపర్ లెజిటిమేట్, రైట్? అది పంపించేస్తారు క్యాండిడేట్ కి. పంపించేసిన తర్వాత ఆ క్యాండిడేట్ వచ్చేస్తాడు. కానీ ఆ పేపర్ మీద ఉన్న కంపెనీ ఉండదు, ఆ పేపర్ లో ఉన్న అడ్రస్లు కానీ ఇవన్నీ ఏమి వెరిఫై చేయరు. ఆ వర్క్ పర్మిట్ ఇష్యూ చేసే వాళ్ళు కూడా ఏమి వెరిఫై చేయరు, ఎందుకంటే వాళ్ళకి కింద నుండి ఒక బ్రౌన్ కవర్ వెళ్తుంది. అది అర్థమైంది, అర్థమైంది కదా? అర్థమైంది, కింద అర్థమైంది. నుండి ఒక బ్రౌన్ కవర్ వెళ్తుంది కనుక వాళ్ళు ఇష్యూ చేస్తారు అనమాట. కొంచెం కరప్టెడ్ ఓకే. పీపుల్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు వీళ్ళకి వీసాలు పడిపోతాయి. ఉమ్, ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఇష్యూ అవుతుంది, లేబర్ డిపార్ట్మెంట్ నుండి వస్తుంది పేపర్. లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఎవరో కరప్ట్ చేసి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఒక డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఎంబసీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ లెజిటిమేట్ అని చెప్పేసి వీళ్ళకి వీసా ఇస్తారు. ఎంట్రీ ఓకే. వీసా ఇస్తారు, వర్క్ పర్మిట్ ఇవ్వరు. ఎంట్రీ అదే, వీసా అదే. ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి ఎవరుండరు, కంపెనీ ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆ, ఏముండదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ గా మళ్ళీ జాబ్ వెతుక్కోవడము, ఏదో ఒకటి చేసుకోవడము. లక్కీగా జాబ్ దొరికితే కంటిన్యూ అయిపోతారు, జాబ్ దొరకని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు ఇండియాకి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అన్నమాట. ఓకే. ఓకే. ఐ థింక్ వాట్ యు హ్యావ్ సెడ్ అది నిజమే. అలాంటివి చాలా అవుతున్నాయి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్, ఐ థింక్ చాలా పాయింట్స్ కవర్ చేశాము. Uh, ఇప్పుడు ఒక యంగ్స్టర్ యంగ్స్టర్స్ ఎవరన్నా మన వీడియో చూస్తే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు రావాలి యూరోప్ కి అనుకుంటే ఏ కంట్రీకి రావాలి? మీ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు కొన్ని కంట్రీస్ సజెస్ట్ చేయండి. అండ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ గ్రోత్, ఎలా చూసుకోవచ్చు ఇన్ కేస్ వాళ్ళు అమెరికా కానీ యూకే ఆస్ట్రేలియా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ వెళ్ళలేకపోతే? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను యూకే, యుఎస్ఏ మాత్రం డెఫినెట్ గా సజెస్ట్ చేయను. ఓకే. ఎందుకు సజెస్ట్ చేయను అంటే, యుఎస్ఏ లో మీకు తెలుసు, యుఎస్ఏ లో మనకి ఒక గ్రీన్ కార్డ్ రావడానికి 20-25 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఎస్. ఇచ్చినా గానీ, పొలిటికల్ గా అన్స్టేబుల్ కంట్రీ, వెరీ అన్స్టేబుల్ కంట్రీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. యూకేలో అయితే మీరు ఇమిగ్రేషన్ చూడొచ్చు, రోజు రోజుకి ఇట్స్ గోయింగ్ డౌన్. యా. స్టూడెంట్స్ ని చాలా, ఎలాగంటే ఒకప్పుడు స్టూడెంట్ మీద వెళ్ళి సెటిల్ అయిపోయి పాస్పోర్ట్లు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. ఆ, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు యూకేలో. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ ఫీ ఎలా కలెక్ట్ చేస్తారు వాళ్ళు అంటే ఇంకా చాలా హై అన్నమాట. 25-30 lakhs జస్ట్ పర్ ఇయర్ ఫీకే మనం పెట్టాల్సి వస్తుంది. సో యూరోప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, రైట్, ఓకే. ఫర్ ఎడ్యుకేషన్. అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ ఇస్ మచ్ బెటర్. మీరు చూసుకోండి, వరల్డ్ లో ర్యాంకింగ్స్ లో చూసుకోండి, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో మీరే ఎవరైనా అప్లై చేయదలుచుకున్న వాళ్ళు చూసుకోండి. యూరోప్ లో చాలా ఉన్నాయి, టాప్ 500 లోపల యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో అందులో పబ్లిక్ ఉన్నాయి, ప్రైవేట్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు ప్రైవేట్కి వెళ్తే కొంచెం ఫీజు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియమే, కొంచెం ఫీజు ఉంటుంది. నాట్ లైక్ 25-30 lakhs అలా ఉండదు. మాక్సిమం అంటే 3 lakhs 4 lakhs per annum ద బెస్ట్ యూనివర్సిటీలో ఉంటుంది. మీరు చాలా లక్కీ అయితే పబ్లిక్ యూనివర్సిటీలో అబ్సల్యూట్ గా ఫ్రీ ఉంటుంది, 0% మీరు కట్టాల్సింది ఏముండదు. ఇంకా మీరు లక్కీ అయితే మీరు స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు, మీ అకామిడేషన్ కవర్ అవుతుంది, మీ ఫుడ్ కవర్ అవుతుంది, మీకు ఇంకా స్టైఫండ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయి రీసెంట్ గా వచ్చాడు, నెలకి 800 స్టైఫండ్ అండి ఆ పిల్లాడికి. ఓకే. 800 స్టైఫండ్, అకామిడేషన్ కూడా ఫ్రీ, ఫుడ్ యూనివర్సిటీలోనే క్యాంటీన్ లోనే తింటాడు. అంటే యాక్చువల్ గా జాబ్ వచ్చినట్టే. 800 అంటే ఒక్క నిమిషం, 1 minute. మీరు ఆ 800 euros చెప్తున్నారు కదా, మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ
పైన ఒక పాపప్ వచ్చింది, మళ్ళీ ఆ స్టూడెంట్ వచ్చాడు అని చెప్పి అక్కడ నుంచి చెప్పండి. ఓకే. సో రీసెంట్ గా ఒక అబ్బాయి పోర్చుగల్ కి వచ్చాడు. ఆ అబ్బాయికి పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, మంత్లీ 800 స్టైఫండ్ కూడా వస్తుంది. మంత్లీ 800 స్టైఫండ్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్ లో 75,000 రూపీస్ శాలరీ, మంచి శాలరీ ఇండియాలో ఒక విధంగా అవును చూసుకుంటే. అంటే అవును చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ మాస్టర్స్ మీద వచ్చి మనకు అంత స్టైఫండ్ వస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఆ అబ్బాయిని అడిగా ఎలా అప్లై చేసుకున్నా అంటే ఓన్ గా అప్లై చేసుకున్నా అన్నాడు. ఓన్ గా అప్లై చేసుకున్నాను సార్, నేను వచ్చేసాను, నాకు అడ్మిషన్ వచ్చింది, నేను వచ్చాను అన్నాడు. సో ఓకే, మీరు ఓన్ గా చేసుకున్నా త్రూ ఎడ్యుకేషన్ కూడా కన్సల్టెన్సీని నేను వద్దు అని చెప్తాను. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటేమో మీరు ఎడ్యుకేటెడ్, మీరు ఈ చిన్న ప్రాసెస్ చేసుకోలేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు కమ్ ఓవర్సీస్ అండ్ సర్వైవ్. ఎస్ నంబర్ 1, రైట్. నంబర్ 2 ఏంటంటే కన్సల్టెంట్స్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఎడ్యుకేషన్ మీద, ఈ కన్సల్టెంట్స్ కొన్ని యూనివర్సిటీస్ తో టైఅప్ అవుతాయి. ఆ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే అవి డబ్బా యూనివర్సిటీస్. అవును అర్థం. హానెస్ట్ గా చెప్తున్నాను, ఎస్ వాటికి ఒక ర్యాంకింగ్ ఉండదు, ఏముండదు. సో మీరు అలాంటి యూనివర్సిటీస్ కి వెళ్తే మీ ఫ్యూచర్ కూడా బాగోదు. అంటే మీరు ఓన్ గా అప్లై చేసుకోవచ్చు, మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి, అప్లై చేసుకోండి, స్కాలర్షిప్స్ వస్తాయి మీకు. స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి యూరోప్ లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీస్ అంటే జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఫర్ ఎడ్యుకేషన్ నన్ను అడిగితే. ఓకే, దేర్ ఇస్ ఆల్సో పోర్చుగల్, స్పెయిన్, ఈ కంట్రీస్ లో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఆస్ట్రియాలో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం, ఈ కంట్రీస్ లో కూడా ఉన్నాయి. ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ దేర్ ఆర్ కంట్రీస్ స్వీడన్, ఫిన్లాండ్ అండ్ నార్వే. నార్డిక్ కానీ అక్కడ నార్డిక్ కంట్రీస్ లో ఏంటంటే అక్కడ మీరు ఇండియా నుండి డైరెక్ట్ గా అక్కడ ల్యాండ్ అయితే ఆ చలికి తట్టుకోవడం కొంచెం, చాలా మంది 50% తట్టుకోలేరు యా యా ఈజీగా. ఒకవేళ తట్టుకున్నా గానీ కొంచెం ఆ, కొంచెం కష్టమే. సో మీరు ఓకే యూరోప్ కి రావాలనుకుంటే నేను ఇందాక చెప్పిన కంట్రీస్, జర్మనీ గానీ, స్పెయిన్ గానీ, పోర్చుగల్ గానీ, ఇక్కడికి ఫోకస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు యూరోప్ లో అట్మాస్ఫియర్ కి, వెదర్ కండిషన్స్ కి మీరు అలవాటు పడతారు. ఎస్ తర్వాత మీకు కావాలనుకుంటే మీరు జాబ్ అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి ఓకే. చేసుకుంటే కూడా మంచి మంచి సాలరీస్ ఉంటాయి అటువైపు కూడా, నార్డిక్ కంట్రీస్ లో. సో ఒక్క క్వశ్చన్, మీరు ఆ స్టూడెంట్ వచ్చారన్నారు కదా, తను ఇంగ్లీష్ మీడియం కోర్సా, తనకు పోర్చుగీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి. తను వచ్చింది ఇంగ్లీష్ మీడియమే, కానీ అతను వచ్చే ముందు అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే అతను వచ్చే ముందు ఇండియాలోని B2 లెవెల్ చేశాడు పోర్చుగీస్. మై గాడ్, ఎంత మంచి ప్లానింగ్ ఉంది! దిస్ ఇస్ జస్ట్ సూపర్, అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. ఎందుకంటే నేను పర్సనల్ గా కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే మీరు యూరప్ అనుకోగానే మీకు లోకల్ లాంగ్వేజ్ కావాలి. మీకు ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంటుందో యూ విల్ బి ప్రిఫర్డ్. ఎస్ యూ విల్ బి ప్రిఫర్డ్ ఓవర్ నాన్ స్పీకింగ్ గైస్ అన్నమాట. ఓకే ఎవరికైతే B1 గానీ, B2 గానీ ఈ లెవెల్స్ ఉంటాయో, బీట్ పోర్చుగీస్ ఆర్ జర్మన్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ ఎనీథింగ్, ఎస్ ఏదో ఒక లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకొని దాన్ని మీరు B1, B2 లెవెల్ వరకు వెళ్తే మీకు లైఫ్ చాలా ఈజీ అవుతుంది. జాబ్స్ కానీ, స్టడీస్ కానీ చాలా ఈజీ అవుతుంది. ఓకే. సో ఇక్కడికి ఆపేద్దాము, 6 minutes ఉంది. మనము, మీరు నిన్న ఒక పాయింట్స్ పంపించారు కదా, ఐ థింక్ మనం అన్ని టాపిక్స్ మాట్లాడాము. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రికార్డింగ్ ఆపి ఒక్కసారి ఆ రికార్డింగ్ ఆడియో అన్ని ఎలా వచ్చాయో చూసి మీకు ఇమీడియట్ గా నెక్స్ట్ లింక్ పంపుతాను. కాకపోతే మీరు ఆలోచించండి, ఇంకా నెక్స్ట్ 40 minutes సెషన్ లో మోస్ట్ లైక్లీ 30 minutes మనకు టైం ఉంది. అందులో మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. జస్ట్ రైట్ డౌన్ ఫ్యూ పాయింట్స్. ఐ విల్ సెండ్ యూ లింక్ విత్ ఇన్ 15 minutes. ఓకేనా? ఓకే, షూర్ సో షూర్ షూర్. రికార్డింగ్ ఆపుతున్నాను. బాగా ఓకే. సో ప్రసాద్ గారు, మీరు పోర్చుగల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు జర్మనీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. యాక్చువల్లీ ఎక్కువ అడగకండి, కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఫ్యూచర్ లో నేను మీ ఛానల్లో వస్తాను, అప్పుడు మీరు ఇంకా డీటెయిల్ గా అడగవచ్చు. కొన్ని మేబీ 3-4 క్వశ్చన్స్ అబౌట్ జర్మనీ లైఫ్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. షూర్ రవి గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గారు, మీరు మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు జర్మనీ రావాలనే థాట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మీరు జర్మనీనే ఎందుకు చూస్ చేసుకున్నారు? సో దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను ఎలా ఆలోచిస్తానో దాని గురించి చెప్పాలి. సో నాది ఎలా ఉంటదంటే
సో దీని గురించి చెప్పాలంటే నేను ఎలా ఆలోచిస్తానో దాని గురించి చెప్తాను. సో నాకేంటంటే ఫైనాన్షియల్లీ నా బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ కాదు. సో నేను కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ మీదే ఫోకస్డ్ ఉండే. సో ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2004 నేను అప్పుడు ఎంసీఏ జాయిన్ అయ్యాను. సో దానికి ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక యాడ్ చూశాను, ఇన్ఫోసిస్ వాళ్ళది. పీపుల్ హూ నో ఫారిన్ లాంగ్వేజెస్, జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్ హ్యావ్ అడ్వాంటేజ్ అని ఉండే కింద ఐటీ జాబ్స్ కి. సో అది చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, లైక్ అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా నాకు కూడా H1B యుఎస్ఏ వెళ్ళాలనే ఉండే. సో నేను ఏమనుకున్నా అంటే ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే ఇంతేనా, ఇక మళ్ళీ ఇండియాలోనే ఉండిపోవాలా. సరే నేను సొంతంగా నాకు స్కిల్ ఉంది, ఐఎమ్ వెరీ డిసిప్లిన్ లెర్నర్. సో నేను ఏమనుకున్నా అంటే నేను సొంతంగా నేర్చుకుంటాను. ఒకవేళ యుఎస్ఏ వర్కౌట్ కాకపోతే యూరోప్ నా సొంత తెలివితేటలతో వెళ్ళొచ్చు అని 2004లోనే అటు ఎంసీఏ చదువుతూ ఇటు సైడ్ కి జర్మన్ నేర్చుకున్నాను. సో జర్మన్ నాది ఆల్మోస్ట్ B1 లెవెల్ వరకు అయింది, కానీ నేను ఎప్పుడు కూడా తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా జర్మన్ యూజ్ చేయలే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, మేబీ యూ క్యాన్ సే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ఇండియాలో నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని, అమెరికన్ ప్రాజెక్ట్. సంహౌ H1B వర్కౌట్ కాలేదు. సో అప్పుడు నేను కంపెనీ మారాను. సో ఆల్రెడీ నాకు జర్మన్ ఉండే కాబట్టి ప్రొఫైల్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళు నన్ను 1 ఇయర్ ఫ్రాంక్ఫర్ట్ పంపించారు. సో నాకేంటంటే ఎప్పుడో నేర్చుకున్న లాంగ్వేజ్ హెల్ప్ అయింది. ఇంకోటి ఈ డ్యూరేషన్ లో నేను ఎప్పుడు కూడా జర్మన్ మాట్లాడలేదు, కానీ నేను నేర్చుకున్నప్పుడు గ్రామర్ చాలా బాగా నేర్చుకున్నా. జర్మన్ లాంగ్వేజ్ లో గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. అది కాంప్లికేటెడ్ ఉంటది. సో చాలా బాగా నేర్చుకున్నా. ఆ లాంగ్వేజ్ బేస్ అన్నది నేను మర్చిపోలేదు. సో అప్పుడు ఫ్రాంక్ఫర్ట్ వచ్చాను, 1 ఇయర్ పనిచేశాను. నాకు యూరోప్ చాలా చాలా నచ్చింది. అయితే మన ఇండియన్ కంపెనీస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, ప్రాజెక్ట్ అయిపోయి వచ్చేయమంటారు. సో ఆ చెన్నై బేస్డ్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయాను. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే, లైక్ యూరోప్ లో లైఫ్ ఉంటే బాగుండు అని. అప్పుడు సొంతంగా జాబ్ ట్రై చేస్తూ మాల్టాలో ఒక జాబ్ వచ్చింది నాకు. సో నేను ఏమనుకున్నా అంటే సరే, జర్మనీ కాలేదు, మాల్టా అయినా సరే అని మాల్టా షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఇండియన్ కమ్యూనిటీ చాలా ఉంది, లైక్ చాలా బ్యాంక్స్ లో ఇండియన్స్ ఉన్నారు. ఒక చిన్న కంట్రీ మాల్టా, ఐ థింక్ వరల్డ్ లో 6th స్మాలెస్ట్ కంట్రీ అనుకుంటా. మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే సౌత్ నుంచి నార్త్ మనం కార్ లో వెళ్తే 30 కిలోమీటర్స్ లో కంట్రీ అయిపోతుంది. సో అంత చిన్న కంట్రీ అన్నట్టు. మంచి సన్నీ, మీరు పోర్చుగల్ గురించి ఏ విధంగా చెప్పారో అలా ఉంటది. సో అక్కడ లైఫ్ మాత్రం అమేజింగ్ ఉండే. నా జాబ్ కూడా చాలా బాగుండే, నాకు ప్రమోషన్స్ వచ్చాయి, మంచిగా ఉండే లైఫ్. కానీ మా పాపది స్కూల్లో మాల్టీస్ అన్న లాంగ్వేజ్ స్టార్ట్ అయింది. ఆమె ఇంగ్లీష్ మీడియం వెళ్ళేది, బట్ స్టిల్ లాంగ్వేజ్ మాల్టీస్ స్టార్ట్ అయింది. సో నాకు పర్సనల్ గా ఆమె మాల్టీస్ నేర్చుకోవడం ఇష్టం లేకుండే, ఎందుకంటే చిన్న కంట్రీ కదా. ఒకవేళ మాల్టాలో ఫ్రెంచ్ మాట్లాడుంటే ఇప్పుడు కూడా నేను అక్కడనే ఉండేవాడిని. సో నేను ఏమనుకున్నా అంటే నాకు ఆల్రెడీ జర్మన్ వస్తుంది కదా. సో నేను మాల్టాలో B1 ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. తర్వాత జర్మనీలో జాబ్స్ అప్లై చేశాను. నాకు ఈజీ, ఒకటే జాబ్ అప్లై చేసిన వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. సో వీసా చేసుకొని వచ్చాను. ఇంతకు ముందు మేము బవేరియాలో ఉండేవాళ్ళం. సో అక్కడ జాబ్ 1 ఇయర్ తర్వాత బెర్లిన్ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ అయితే సిటీలో ఉంటే బెటర్ ఉంటుందని. సో ఫస్ట్ నేను ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరు ఇండియన్స్ లేరు. నాకు నిజంగా చెప్పాలంటే జర్మనీ నచ్చలేదు. ఎందుకు అంటే నియరెస్ట్ సిటీ మ్యూనిక్ ఉండే. ఏదైనా తెలుగు మూవీ చూద్దామన్నా ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ప్రతి దానికి చాలా ఇబ్బంది అనిపించేది. నియరెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ 50 కిలోమీటర్స్ దూరం ఉండేది. సో సంహౌ నాకు ఎట్లా అంటే అవుట్ గోయింగ్ పర్సన్, పల్లెటూరులో ఉంటే కొంచెం డిప్రెషన్ లాగా వచ్చింది. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నాలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్, ఎందుకంటే నేను 10th తర్వాత హాస్టల్లో ఉన్నా. సో నా లైఫ్ ఆల్మోస్ట్ అలా అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నా. సో నేను ఎక్కడున్నా అడ్జస్ట్ అవుతా, కానీ ఆ పల్లెటూరులో ఎందుకో ఉండలేకపోయాను. సో నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం జర్మనీ వదిలేద్దామని అనుకున్నాను. కానీ బెర్లిన్ ఆపర్చునిటీ వచ్చాక అనుకున్నా సిటీలో ఉంటే లైఫ్ డిఫరెంట్ ఉంటుందని. సో నేను బెర్లిన్ సిటీ బయట ఉంటాను, ఇక్కడ రెంట్ కొంచెం తక్కువ ఉంటది. సో బెర్లిన్ బయట ఉంటా కాబట్టి ఇది వేరే స్టేట్ కిందకి వస్తుంది. ఐఎమ్ ఆన్ ద బార్డర్ టు బెర్లిన్. సో ఇక్కడ ఏంటంటే సిటిజన్షిప్ అవన్నీ ఈజీ అయిపోతాయి, గవర్నమెంట్ ప్రాసెసింగ్ అదంతా. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకోసం చెప్తున్నాను, నేను బెర్లిన్ బయట ఫాల్కెన్సే అని ఒక ప్లేస్ ఉంది, నేను పైన వేస్తాను. ఇక్కడ చాలా మంది ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు. సో ఎవరన్నా మీకు ఫ్యూచర్ లో బెర్లిన్ లో జాబ్ వస్తే మీరు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అది
సో ఈ విధంగా వచ్చాను. నేను కూడా ఏ కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అవ్వలేదు. మొత్తం సెల్ఫ్ గానే చేసుకున్నాను. మీరు చెప్పారు కదా, మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది కన్సల్టెంట్స్ వైపు ఎందుకు పెడతారంటే, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నా వీసా రిజెక్ట్ కావద్దన్న ఒక ఫియర్ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే బద్ధకం వేసి కాదు, వాళ్ళు ఏంటంటే టు బి ఆన్ ద సేఫ్ సైడ్. అరే డబ్బులు పోయినా సరే నాకు అయిపోవాలా. అ- చాలా మంది ఇదే మెంటాలిటీలో ఉంటారు. అందుకే వాళ్ళు డబ్బులు పెట్టి కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు. కానీ మీరు చెప్పారు చూడండి, కొన్ని కన్సల్టెన్సీ స్టూడెంట్స్ వెళ్తారు చూడండి, అది 100% కరెక్ట్. కన్సల్టెన్సీ వాళ్ళకి యూనివర్సిటీతో టైఅప్ ఉంటది. అక్కడ ఎవరు పోయినా అదే యూనివర్సిటీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, త్రూ కన్సల్టెన్సీ స్టూడెంట్స్ వెళ్తే మీరు కాంప్రమైజ్ అయిపోతారు. మీరు కొంచెం లోవర్ గ్రేడ్ కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. అండ్ ఒక స్టూడెంట్ తో మాట్లాడాను, తను చెప్తుండే వాళ్ళ క్లాస్ లో ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 30 మంది స్టూడెంట్స్ అంటే ఇద్దరే జర్మన్స్ అంట, మొత్తం ఇండియన్స్. దాంట్లో మోర్ దాన్ 22 పీపుల్ తెలుగు వాళ్ళేనంట. సో ఇలా అవుతుంది అన్నట్టు, త్రూ కన్సల్టెన్సీస్ పోతే ఇలా అవుతుంది. అది సో అది కరెక్ట్, డెఫినెట్ గా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అలాంటి యూనివర్సిటీస్ లో గానీ, కాలేజెస్ లో గానీ, ఇన్స్టిట్యూషన్స్ లో గానీ లోకల్ వాళ్ళు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అదే కదా, తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళ ఫోకస్ ఏంటి, మంచి మంచి యూనివర్సిటీస్ లో అన్నమాట. సో ఏదో ఒకలో ఇద్దరు జస్ట్ అలా చదువుకుందాంలే, పేరెంట్ ఫోర్స్ తో చదువుకుందాంలే అన్న వాళ్ళు మాత్రం ఇలాంటి కాలేజెస్ లో లోకల్ గా జాయిన్ అవుతారు. కానీ ఈ కాలేజెస్, యూనివర్సిటీస్ ఫోకస్ అంతా ఫారిన్ ఫండ్స్ అన్నమాట. బయట నుండి వచ్చే స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా ఈజీగా డబ్బులు తీసేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వెరీ గుడ్, యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాల నుండి జర్మనీలో ఉంటున్నారు? మీకు సేఫ్టీ వైజ్ గానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్ గానీ మీకు జర్మనీ ఎలా అనిపిస్తుంది? సో నేను జర్మనీ వచ్చి మోర్ దాన్ 5 ఇయర్స్ అయిపోయింది. నా దృష్టిలో మీరు నన్ను అడిగితే ప్రపంచంలో బెస్ట్ కంట్రీ ఏది అంటే నేను జర్మనీ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటది. ఇంతకు ముందు ఇక్కడ జాబ్ లో నుంచి ఫైర్ చేయడం చాలా కష్టం ఉండే. ఇప్పుడు ఎకానమీ సరిగా లేదు కాబట్టి కొంచెం ఫైరింగ్ అన్నది ఎక్కువ అయింది, విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అమెరికాలో, యూకేలో కూడా ఫైరింగ్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంకోటి, ఈ వార్ ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో అవి ఆగిపోతే థింగ్స్ విల్ చేంజ్. అండ్ చెప్పాను, నెక్స్ట్ మంత్ జర్మనీలో ఎలక్షన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది ఒకటి. ఇంకొకటి, జర్మనీ మీకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగ్, ఈవెన్ జపాన్ కూడా. సో ఏ కంట్రీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మీద డెవలప్ అవుతాయో ఆ కంట్రీస్ లో ఎప్పుడు కూడా జాబ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో జనరల్ గా పీపుల్ జనరలైజ్ చేస్తారు, ఇక్కడ జాబ్ లేదు అంటారు. ఎందులో లేదు? ఐటీలో లేదా, మెకానికల్ లో లేదా, హెల్త్ కేర్ లో లేదా, అది చెప్పరు. తమ్నేల్ పైన పెడతారు జర్మనీలో జాబ్స్ లేవు అని. సో విచ్ ఐ థింక్ ఈజ్ అన్ఫేర్. సబ్స్క్రైబర్స్ ని కొంచెం మిస్లీడ్ అయిపోతున్నారు అన్నట్టు. ఐటీ ఒక్కటే లేదు, చాలా ఉన్నాయి ప్రొఫెషన్స్. సో యూ జస్ట్ కెనాట్ సే జర్మనీలో జాబ్స్ లేవు. ఉన్నాయి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి చాలా జాబ్స్ ఉన్నాయి, ట్రక్ డ్రైవర్స్ కి చాలా జాబ్స్ ఉన్నాయి. ఐటీ ఏంటంటే చేంజ్ అవుతుంది. ఇండియాలో కూడా అంతే కదా, ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఐటీ విల్ చేంజ్ ఆల్వేస్. దాని బేసిస్ మీద మనం జాబ్స్ లేవని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు? నేను ఒక చిన్న యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను మీరు అన్నదానికి. జాబ్స్ లేవని చెప్పడానికి, మీరు ఇండియాలోనే కాదు ఎనీ కంట్రీకి వెళ్ళా కానీ డెఫినెట్ గా జాబ్స్ ఉంటాయి. జాబ్స్ ఉండకపోవడం అనేది ఉండదు. కానీ ఎవరికి ఉంటాయి? రైట్ క్వాలిఫికేషన్స్, రైట్ స్కిల్స్, రైట్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ఇన్ యూరోప్, రైట్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా జాబ్స్ ఉంటాయి. మనకు అవి లేకుండా మనం ఏదో జాబ్ కి అప్లై చేస్తే డెఫినెట్ గా అది మనకు రాదు. ఎందుకంటే మన క్వాలిఫికేషన్స్ లేవు, స్కిల్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు, లాంగ్వేజ్ అడ్వాంటేజ్ కూడా లేదు. సో ఇప్పుడు ఈ వీడియోస్ తీసే వాళ్ళందరూ ఎలా అంటే, వాళ్ళు అప్లై చేసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అప్లై చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రొఫైల్ ఈ వీడియో తీసిన వాళ్ళకి కరెక్ట్ గా తెలుసా? ఇప్పుడు ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, మీకు తెలుసు కదా. ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ జాబ్ మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ, ఎంత స్కిల్ఫుల్ అయినా కానీ, మన స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కి నచ్చకపోతే వాళ్ళు డెఫినెట్ గా ఇగ్నోర్ చేస్తారు. సో దట్ ఈస్ ద రియాలిటీ. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ ఆర్ నో జాబ్స్. ఏ కంట్రీకి వెళ్ళినా డెఫినెట్ గా జాబ్స్ ఉంటాయి, మీరు ఓన్ గా వెతుక్కోవచ్చు.
అవును. నేను ఎప్పుడు నా వీడియోస్ లో చెప్తాను, మీరు హార్వర్డ్ లో ఎంబీఏ చేసి ఉండొచ్చు, మీరు జర్మనీ వస్తే మీకు జాబ్ రాకపోవచ్చు. ఎందుకు అంటే ఆ హార్వర్డ్ ఎంబీఏ చేసిన జాబ్ ఆ క్యాండిడేట్ ఈ కంపెనీలో వస్తే ఆయనది డిఫరెంట్ రోల్ ఉంటది. ఆయన పీపుల్ తో మాట్లాడాలి, పని చేయించాలి. సో ఇతను ఫలానా మనిషి వచ్చిండని ఆయన కోసం అందరు ఇంగ్లీష్ లో మాట్లాడరు. సో డెఫినెట్. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ జాబ్ రాకపోవచ్చు. మేబీ వాళ్ళు గూగుల్, అమెజాన్ అట్లాంటి వాటికే స్టిక్ అయి ఉండాలి. మోస్ట్ లైక్లీ జర్మన్ కంపెనీస్ ఇగ్నోర్ చేస్తాయి అలాంటి ప్రొఫైల్. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏ జాబ్ మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చినా, జాబ్ చేయడానికి వచ్చినా డిస్క్రిప్షన్ చూడండి. ఒక 5 జాబ్ చూడండి. 5 కంపెనీస్ ఏం అడుగుతున్నారో, మీ ప్రొఫైల్ ఏంటి కంపేర్ చేసుకోండి. అప్పుడు డిసిషన్ తీసుకోండి. ప్రసాద్ గారు, జర్మనీలో ఆపర్చునిటీ కార్డ్ అని స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే మనం ఒక 12 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చేసి జాబ్ రాకున్నా ఇక్కడికి వచ్చి జాబ్ లింకొచ్చు అన్నట్టు. సో ఆల్రెడీ చాలా మంది వచ్చారు. కొంతమంది జర్మన్ నేర్చుకొని వచ్చారు, కొంతమంది నేర్చుకోకుండా వచ్చారు. అండ్ చాలా మంది కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు ఎక్కువ కాల్స్ రావట్లేదు అంట. నేను మల్టిపుల్ క్యాండిడేట్స్ తో మాట్లాడాను. సో ఇలాంటిది పోర్చుగల్లో ఏమన్నా ఉందా? ఆపర్చునిటీ కార్డ్ అంటారు, వితౌట్ జాబ్ రావచ్చు ఇక్కడికి. అక్కడ ఏమన్నా ఉందా హై స్కిల్ లేబర్? యా, డెఫినెట్ గా మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్ గా నా మా తమ్ముడు జాబ్ సీకర్స్ ఆపర్చునిటీ కార్డు రాకముందు జాబ్ సీకర్స్ ఉండేది అవును, జర్మనీలో. అవును. దాని మీద ఒక 6 years బ్యాక్ జర్మనీకి వెళ్ళాడు. Yes. నౌ హీఈస్ అ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ జర్మనీ. Okay. దాని సౌత్ ఆఫ్రికా నుండి వెళ్ళాడు. వెళ్ళి జాబ్ వెతుక్కున్నాడు, జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయాడు. స్టిల్ కూడా అదే కంపెనీలో జాబ్ కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. పోర్చుగల్ లో ఉందా అంటే పోర్చుగల్ లో కూడా జాబ్ సీకర్స్ ఉంది, కార్డ్ ఉంది. 4 months ఇస్తారు, అప్ టు ఎక్స్టెండబుల్ 6 months అన్నమాట. సో Okay. దాని మీద కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ జర్మనీలో ఏముందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. వచ్చి జాబ్ వెతుక్కొని మన జాబ్ వస్తే మనం టిఆర్సీ కార్డ్ అని ఉంటుంది, ఇక్కడ టిఆర్సీకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆపర్చునిటీ కార్డ్స్ కానీ జాబ్ సీకర్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ఉండకూడదు. ఇవి ఎప్పుడైతే ఫేక్ ఉంటే మీరు లెజిటిమేట్ గా వర్క్ చేస్తుండాలి, మీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా ఉండాలి, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే అప్లై చేయండి. లేకపోతే ఒక్కసారి మీకు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫ్రాడ్యులెంట్ గా ఏమైనా చేశారనుకోండి, వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, యూరో జోన్ లో ఏమవుతుందంటే మీకు జర్మనీలో రిజెక్ట్ అయినా కానీ నెక్స్ట్ టైం మీకు పోర్చుగల్కి వెళ్ళినా, డెన్మార్క్ వెళ్ళినా, స్వీడన్కి వెళ్ళినా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ, యాజ్ యూ సెడ్, కరెక్ట్. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. జర్మనీలో సేఫ్టీ గురించి అడిగారు. జర్మనీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన్మధుడు సినిమాలో మీరు బ్రహ్మానందం ఉంటది, బ్యాగ్ ఇక్కడ పెడితే ఎవరు ఎత్తుకపోరు, ఇది ప్యారిస్ అంటాడు. చాలా మంది మనం ఫన్నీగా నవ్వుకున్నాం. ఇన్ఫాక్ట్ రియాలిటీ ఏంటంటే ఒకప్పుడు యూరోప్ అలానే ఉండే. మీరు ఎక్కడ ఏదైనా మర్చిపోయినా ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. ఇక్కడ నిజాయితీగా ఉంటారు జనాలు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కానీ అలాంటి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఎలా అంటే రూల్స్ ఫాలో అవ్వరు, వాళ్ళకు జాబ్స్ ఉండవు, సంహౌ వాళ్ళకి డబ్బులు కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దొంగతనాల ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయ్యాయి. నేను 2012లో జర్మనీ వచ్చాను కదా, మీ ఇంతకుముందు చెప్పాను 1 year ఉండే ఇక్కడ. అప్పుడు చాలా సేఫ్ అనిపించేది. ఇప్పుడు 2024-25లో కొంచెం నేను జాగ్రత్తగా వెళ్తున్నాను నైట్ టైమ్స్. ఇప్పుడు మేము బెర్లిన్ బయట ఉంటాము, కానీ మాకు అప్పుడప్పుడు మూవీస్కి వెళ్ళడం ఇవి ఇంట్రెస్ట్ అన్నట్టు, నైట్ డిన్నర్కి వెళ్ళడం. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం కాషియస్గా ఉంటున్నాను. లైక్ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటున్నాను, కార్డ్స్. రాంగ్ టైం రాంగ్ ప్లేస్. ఇప్పటి వరకు మాకు అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ మేము ఉంటున్న ఏరియాలో ఒక తెలుగు అతను అతను ఒక స్టేషన్ లో మధ్యాహ్నం 12 గంటలకి తను ఏదో బ్యాగ్స్ పట్టుకున్నాడంట 2 చేతుల్లో. తన మెడలో చైన్ ఉండే, చైన్ లాక్కొని పరిగెత్తి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇట్లా యూరోప్ వస్తే బంగారం వేసుకోకండి, మీకే ప్రాబ్లం అది. మీరు ఎదుటి వాళ్ళని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకో విషయం నేను చాలా నా వీడియోస్ లో చెప్దాం అనుకున్నాను, ఎప్పుడు చెప్పలేదు. జర్మనీకి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఎక్కువ బంగారం తీయకండి. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే 40,000 రూపాయల వరకే మనము తెచ్చుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తెస్తే అక్కడ కస్టమ్స్ లో డిక్లేర్ చేయాలి. ఇది రూల్, చాలా మందికి తెలియదు. సో ఈవెన్ మంగళసూత్రం కూడా అది మీ డిసిషన్, మీరు ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నారో. కానీ బంగారం ఎంతైతే అంత తక్కువ తేవడానికి ట్రై చేయండి.
అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, వీలైతే ఈ చైన్ ఉంగరాలు తీసేసేయండి. ఓకే, ఇదొకటి. సేఫ్టీ గురించి మాట్లాడాము. ఆ, ఇంకొకటి మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అడిగారు. ఫ్యామిలీ ఆఫ్ 4 అన్నారు. నేను జర్మనీలో అన్నిటికన్నా పెద్ద కాస్ట్ ఇంటి రెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు ఎవరికైనా బెర్లిన్ లో జాబ్ ఉంది అనుకోండి, బెర్లిన్ లో ఉండకండి, బెర్లిన్ బయట ఉండండి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటది. లైక్ నియరెస్ట్ సిటీ ఆర్ యునో విలేజ్ అనను, కొంచెం పెద్ద ఊరు అవును. ఉన్నారనుకోండి, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, రెంట్ మిగులుతుంది, చాలా విధాలుగా మీకు యూస్ఫుల్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పాను, నేను జర్మనీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పల్లెటూరు ఉండే అని. అది ఎలా అంటే మౌంటైన్స్ లో ఉండే, లైక్ ద నియరెస్ట్ సిటీ వాజ్ ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్. అలాంటి ప్లేసెస్ లో ఉంటే ప్రాబ్లం అవుతుంది, అన్లెస్ మీకు కార్ ఉండాలి. సో సో ఏంటంటే బెర్లినే కాదు, ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నారనుకోండి, టువర్డ్స్ ఎయిర్పోర్ట్ అక్కడ చాలా పల్లెటూర్లు ఉన్నాయి, అక్కడ ఉండడానికి ట్రై చేయండి. సో మీకు ఈ ట్రైన్స్ ఉంటాయి, రీజనల్ ఎక్స్ప్రెస్ అని, ఆ ట్రైన్ తీసుకొని ఫ్రాంక్ఫర్ట్ ఈజీగా రావచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, ఎవరైతే జర్మనీ కొత్తగా వస్తారో వాళ్ళు సిటీస్ లో కాకుండా కొంచెం ఊరు బయట ఉన్నారనుకోండి, వాళ్ళ ఈ బ్యూరోక్రాటిక్ వర్క్ అంతా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు బెర్లిన్ లో హౌస్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామో రిజిస్టర్ చేయాలి, దాన్ని అన్మెల్డింగ్ అంటారు. దానికి అపాయింట్మెంటే చాలా కష్టం దొరకడం. ఓకేనా, సో బయట కొన్ని చిన్న ప్లేసెస్ లో ఉన్నారనుకోండి, ఈజీగా దొరుకుతుంది అపాయింట్మెంట్. సో మీరు ఏం చేయండి అంటే బిగ్ సిటీస్ కి బయట ఒక మేబీ లెస్ దాన్ 1 hour ట్రావెల్ టైం ఉన్న ప్లేసెస్ మీరు టార్గెట్ చేస్తే మీకు రెంట్ మిగులుతుంది. స్టార్టింగ్ లో కొంచెం వచ్చి మీరు ఒక 6 months 1 year సెటిల్ అయినాక దెన్ ఇఫ్ యూ వాంట్ మీరు బెర్లిన్ కి మూవ్ కావచ్చు. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీ సిటీ, మ్యూనిక్ అయినా సరే, మ్యూనిక్ లో రెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు శాలరీ పరంగా మాట్లాడితే ఎనీ వన్, ఐటీ పరంగా చెప్తున్నాను, ఐటీ పరంగా కాదు, జనరల్ గా చెప్తున్నాను, మీకు మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉంటే ఎనీథింగ్ అబౌవ్ 70,000 euros per year ఇస్ అ వెరీ గుడ్ సాలరీ. చాలా మంది చెప్తారు 70,000 యాక్సెప్ట్ చేయొద్దని, నేనైతే అలా చెప్పాను. 70,000 కి యాక్సెప్ట్ చేసి వచ్చేసేయండి, 1 year చేసుకొని దెన్ యూ క్యాన్ మూవ్. మీకు ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ అండర్ పెయిడ్ యూ క్యాన్ మూవ్. అండ్ జర్మనీలో €1,00,000 శాలరీ ఈస్ వెరీ గుడ్ శాలరీ. ఓకేనా, సో దానికన్నా ప్లస్ వస్తే ఇట్స్ ఆసమ్, మీ లైఫ్ చాలా బాగుంటది. కానీ ఇఫ్ సమ్వన్ ఈస్ గెట్టింగ్ €1,00,000 దే ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. అలా ఉంటది. ఇంకోటి, మీరు లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటూ పోయారు అనుకోండి, మీ మీ సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాతో మాత్రం కంపేర్ చేయొద్దు. 2 లక్షలు 3 లక్షలు అట్లా ఉండదు. అమెరికాలో అది చాలా కామన్. 3 lakhs, 500,000 వరకు కూడా ఉంటాయి కొందరికి శాలరీస్. సో ఇక్కడ అలా ఉండదు. అలా కావాలి అంటే మీరు బిజినెస్ చేయాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ బిట్వీన్ 70 to 1 lakh ఇస్ ఎ వెరీ గుడ్ శాలరీ. అండ్ మీరు ఏదైనా చిన్న ప్లేస్ ఉన్నారనుకోండి, 50 to 60 అయినా యూ కెన్ సర్వైవ్ విత్ ఫ్యామిలీ, అంతేం ప్రాబ్లం కాదు. నేను ఆ పల్లెటూరులో ఉన్నానని చెప్పాను కదా ఇంతకు ముందు, అక్కడ మాది 100 square meter హౌస్, గార్డెన్, ప్రైవేట్ గరాజ్, దీనికి విత్ ఎలక్ట్రిసిటీ €750 పే చేశాను. అంటే ఎంత తక్కువ ఇప్పుడు. సేమ్ థింగ్ బెర్లిన్ లో అయితే 2,500 ఉంటుంది, దానికన్నా తక్కువ ఛాన్సే లేదు. సో అది, సో ఈ 2 questions ఆన్సర్ చేశాను. ఇంకోటి, మీరు పిఆర్ అండ్ సిటిజన్షిప్ అన్నారు, తొందరగా చెప్పేస్తాను. పిఆర్ ఏంటంటే 21 months ట్యాక్స్ కట్టారనుకోండి, జర్మనీలో కొత్తగా వచ్చి ఫస్ట్ 21 months మీరు ట్యాక్స్ కట్టి దానికి ఒక లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ లెవెల్ మీరు క్లియర్ అయితే మీకు పిఆర్ వచ్చేస్తుంది. సో లేదు నేను అంతవరకు చెయ్యలేను అంటే 33 months అయినాక A1 పాస్ అయితే మీరు పిఆర్ అప్లై చేయొచ్చు. ఇది కరెంట్ ప్రాసెస్. మేబీ 2025లో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ఇక సిటిజన్షిప్ విషయానికి వస్తే కరెంట్ గవర్నమెంట్ 3 years కి సిటిజన్షిప్ ఒకటి పెట్టింది స్కీమ్. దానికి జర్మన్ C1 లెవెల్ ఉండాలి, అంటే 5th లెవెల్. ఓకే, C1 లెవెల్ ఉండాలి. మన ప్రొఫైల్ అవుట్ స్టాండింగ్ ఉందనుకోండి, మీకు 3 months లో మీరు సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు. దాని తర్వాత 3 months అంటున్నారు, 3 years. 3 years తర్వాత నెక్స్ట్ దిగ్ 5 years ఉంది. 5 years కి కూడా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంది. అది కాదు అంటే ఇంకోటి 8 years ఉంది. సో ఇప్పుడు ఏంటంటే జర్మనీలో డిస్కషన్, కొత్త పార్టీ ఎవరైనా గెలిస్తే దీన్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది
సో ఈ 3 years 5 years 8 years అని చెప్తున్నారు కదా, ఇది మీకు పిఆర్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ లేకపోతే పిఆర్ రాకముందు నుండి ఫస్ట్ డే నుండే కౌంట్ అవుతుందా? ఫస్ట్ డే నుంచి కౌంట్ అవుతుంది. పిఆర్ కి సిటిజన్షిప్ కి సంబంధం లేదు. కానీ నేను అందరిని ఎంకరేజ్ చేస్తాను పిఆర్ తీసుకోమని. మెయిన్ రీజన్ ఏంటంటే పిఆర్ ఉన్నప్పుడు మీ జాబ్ పోయింది అనుకోండి, మీకు భయం ఉండదు, మమ్మో నన్ను డిపోర్ట్ చేస్తారు విత్ ఇన్ సర్టెన్ టైం జాబ్ రాకపోతే అని. అదే ఐ నో సమ్ పీపుల్ పిఆర్ కి జర్మన్ లాంగ్వేజ్ కావాలి కదా, వాళ్ళు పాస్ గారు, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయరు. సడన్ గా వాళ్ళ జాబ్ పోయింది అనుకోండి, వాళ్ళకి క్లాక్ స్టార్ట్ అవుతుంది, పర్టికులర్ టైం లిమిట్ లో మీరు జాబ్ తెచ్చుకోకపోతే డిపోర్ట్ అయిపోతారు అని. ఓకేనా, దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ఎవరికైనా జాబ్ పోతే డైరెక్ట్ ఆపర్చునిటీ కార్డు ఇస్తున్నారు ఈ మధ్య. సో ఆపర్చునిటీ కార్డు వస్తే 1 year టైం ఉంటుంది జాబ్ లేకపోవడానికి, విచ్ ఇస్ వెరీ గుడ్, రైట్? కాకపోతే పిఆర్ ఉంటే ఏంటంటే మీరు సేఫ్, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా మీకు లోన్ ఈజీగా దొరుకుతుంది. పిఆర్ లేదనుకోండి థింగ్స్ డిఫికల్ట్ అయిపోతాయి అన్ని విధాలుగా. సో పిఆర్ తీసుకొని సిటిజన్షిప్ పోవడం బెస్ట్. కొంతమంది డైరెక్ట్ సిటిజన్షిప్ కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, లైక్ దే డోంట్ నో ఉంటామా వెళ్ళిపోతామా, వాళ్ళు చాలా టైం తీసుకుంటారు, చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి. సో ఓకే ఓకే. సో ఫైనల్ గా చాలా వాటికి బాగా పేషెన్స్ గా ఆన్సర్స్ చెప్పారు. ఫైనల్ గా కొంచెం క్విక్ గా మీరు మీ సబ్స్క్రైబర్స్ కి ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే కొంతమంది మోస్ట్లీ యంగ్స్టర్స్ కి రావాలనుకున్న వాళ్ళకి క్విక్ గా ఏం సజెస్ట్ చేయమంటారు, ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రిపరేషన్ కావాలంటారు? నా సబ్స్క్రైబర్స్ కి అయితే ఎస్పెషల్లీ నా ఛానల్ మెయిన్ గా టీనేజర్స్ ని టార్గెట్ చేస్తున్నాను. టీనేజర్స్ ఆర్ అడల్ట్స్, ఈవెన్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బయట చదువుకోవాలనుకుంటే ఐ థింక్ వీలైతే ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. మీరు ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేస్తే మీకు ఒక మంచి పిక్చర్ వస్తుంది, లైక్ యూ విల్ బి రెడీ బై బీటెక్ ఆర్ యునో ఏదన్నా. ఇండియాలో మీరు ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అండ్ మీ లైఫ్ ఈజీ అయిపోతుంది, ఎర్లీగా సెటిల్ కావచ్చు. ఇప్పుడు నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ రాస్తుంటారు, వాళ్ళు 40 years అలా ఉంటది, నౌ దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్. సో ఏంటంటే తప్పేం లేదు, చదువుకోవడానికి ఏజ్ లిమిట్ అన్నది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనాలకు అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాకు ఒకటే ఏంటి అంటే మన ఇండియా ఇప్పుడు 1.5 billion పాపులేషన్, దాంట్లో 50% యంగ్స్టర్సే అంట. సో ఫ్యూచర్ లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటది ఇండియాలో. జాబ్స్ ఉంటాయి కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అంతే ఉంటది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు తెలుసు ఇండియాలో జాబ్ తెచ్చుకోవడం కష్టం, ఫారిన్ లో ఈజీ, ఎందుకంటే నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తక్కువ ఉంటారు ఇక్కడ. ఇండియాలో ఏంటంటే ఎక్కువ ఉంటారు. సో అప్పుడు కంపెనీస్ కి ఎక్కువ చాయిస్ ఉంటది ఎవరిని హైర్ చేయాలి చేయొద్దు. కానీ ఇక్కడ అలా కాదు, లిమిటెడ్ మంది అప్లై చేస్తారు కాబట్టి ఈజీ జాబ్ తెచ్చుకోవడం. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫారిన్ లో లైఫ్ బాగుంటది, సంపాదన ఎక్కువ ఉంటది అండ్ కొంచెం ఈజీ ఉంటది. ఇండియాలో ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా నారాయణ మూర్తి అన్నాడు 70 hours a week ఆర్ వాట్ ఎవర్, అండ్ ఎల్ఎన్టీ మేనేజర్ ఎవరో అన్నారు ఈవెన్ సండే కూడా పని చేయాలని. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక మనిషి ఎందుకు పుట్టిండు మనుషులకే అర్థం అవుతుంది. అంటే జాబ్ చేయనీకే పుట్టిండా, వేరే లైఫ్ ఉండదు. అసలు జాబ్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. మండే టు ఫ్రైడే జాబ్ చేయడమే ఎక్కువ. సాటర్డే సండేస్ రెస్ట్ టైం, ఫ్యామిలీ టైం, ట్రావెల్ టైం, యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు వీక్లీ 7 days చేయడం అన్నది స్టూపిడిటీ. అండ్ ఐ కెన్ క్లియర్లీ సీ లాట్ ఆఫ్ ఇండియన్స్ డిసాటిస్ఫైడ్ ఉంటారు ఇన్ ఫ్యూచర్ లో, ఎందుకంటే సొసైటీ వాళ్ళని ఫోర్స్ చేస్తుంది, సొసైటీ కంపెనీ వాళ్ళకి ఇష్టానికి అగెయిన్స్ట్ వాళ్ళు బతకాల్సి వస్తుంది. లైక్ మీకు తెలుసు ఇండియాలో ఈ డిజర్వింగ్ పీపుల్ కి సరిగా ఏమంటారు ఎడ్యుకేషన్ దొరకదు. తర్వాత చాలా కొన్ని స్టేట్స్ లో అంటున్నారు ప్రైవేట్ కంపెనీస్ లో కూడా కొంచెం లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని. సో ఈ విధంగా అన్ని రిజర్వేషన్లు పెడితే రియల్ గా టాలెంట్ ఉండి ఆ రిజర్వేషన్ కి ఎలిజిబుల్ లేని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో అందుకే ఐ పర్సనలీ ఫీల్ ఫారిన్ లో అలాంటిది ఉండదు. అఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లో యూరోపియన్ పాస్పోర్ట్ వాళ్ళకి తక్కువ ఫీజు ఉంటది అండ్ బయట వాళ్ళకి ఎక్కువ ఫీజు ఉంటుంది, కానీ అది ప్రైవేట్ లో. కానీ పబ్లిక్ లో అందరికి సమానం ఉంటది ప్రస్తుతానికి అయితే, ఫ్యూచర్ లో నాకు తెలియదు. సో ఐ థింక్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎక్కువ ఫైనాన్షియల్ బ్యాకప్ లేని వాళ్ళు డెఫినెట్లీ యూరోప్ కన్సిడర్ చేయాలి. ఓన్లీ ఇఫ్
యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ లాంగ్వేజ్. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు లాంగ్వేజ్ అనుకుంటే యూరోప్ అస్సలు రావద్దు. ఇది నా పర్సనల్ సజెషన్. అండ్ ఈవెన్ జాబ్ కోసం వచ్చే వాళ్ళు కూడా ప్లీజ్ మీకు 10 ఇయర్స్ ఉండని 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండని సమ్వేర్ మీకు ప్రాబ్లం అయితే తప్పకుండా అవుతుంది. లేదు మీకు ఒక జాబ్ వచ్చినా గానీ మీరు ఫ్యూచర్ లో చేంజ్ అవ్వాలంటే భయపడతారు. అమ్మో, ఎందుకంటే ఇట్స్ అగైన్ సేమ్ థింగ్, కొత్తగా ఉంటది. మళ్ళా ఇక్కడ జర్మనీలో ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటది. సో ఫస్ట్ 6 months లో ఈజీగా ఫైర్ చేయొచ్చు. సో అందుకే చాలా మంది ఆలోచిస్తారు జాబ్ మారడానికి. అండ్ ఇప్పుడున్న ఎకనామీ, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి జాబ్ మారడం అన్నది అసలు కరెక్ట్ థింగే కాదు జర్మనీలో. సో అది ఇలా ఉంటది అన్నది. Okay, very good. Very well explained, Ravi garu. Thank you so much. Thank you so much for giving me the opportunity also to talk on your channel. And I really wish all your subscribers hope they get this message. And మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్ లో ఫ్యూచర్ లో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక మంచి టాపిక్ ని తీసుకొని వచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం మనం మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రసాద్ గారు నా వీడియో చూసి తను నాకు మెసేజ్ చేశారు. సో మేము ఈ కొలాబరేషన్ వీడియో చేస్తున్నాము అవేర్నెస్ కోసము. అండ్ ఆయన నాకన్నా ఎక్కువ ఏజ్ లో పెద్ద, ఆయన ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రపంచం చూశారు. సో నాకేంటంటే ఇలాంటి వాళ్ళతోని వీడియో చేస్తే మన యంగ్స్టర్స్ కి ఒక ఐడియా వస్తుంది అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ పర్సనల్లీ ప్రసాద్ గారితో మాట్లాడితే నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. సో మేమిద్దరము ఫ్యూచర్ లో చాలా కొలాబరేషన్ వీడియోస్ చేస్తాము. నేను తన ఛానల్ కూడా వెళ్తాను. సో మేము ఏం చేస్తామంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మాట్లాడడానికి ట్రై చేస్తాము. మా పాయింట్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము. మీరు ఆలోచించండి దాని గురించి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ లో రాయండి. డెఫినెట్లీ మేము అవైలబుల్ ఉంటాం, మేము ఆన్సర్ చేస్తాము. సో ఇంతటితోని ఈ వ్లాగ్ ఇక్కడికి ఆపేద్దాము. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్. ప్రసాద్ గారి ఛానల్ డిస్క్రిప్షన్